గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. అమ్మ, సమ్మర్లో ఉన్నాము. అవునమ్మా. సమ్మర్ అనగానే ఫుడ్ మీదగా ఒకసారి ఆలోచిస్తాం. మనం అవునమ్మా. ఎలాంటి ఆహారం తీసుకోవాలి, పిల్లలకి ఏం పెట్టాలి, మనమేం తినాలి, పెద్దవారికి అయితే ఎలాంటి ఆహారం ఇవ్వాలి, కాస్త కొంచెం ఆలోచించే ఫుడ్ని మనం వండుకుంటాం, అంటే ఆహారాన్ని మనం వండుకుంటూ ఉంటాం కదమ్మా. మధ్య మధ్యలో మానేసాం గానమ్మా. మధ్యకాలంలో పూర్వకాలం తప్పనిసరిగా ఋతువులను అనుసరించి ఆహారం ఉండేది. వస్తువుల వాడకం కూడా ఉండేదమ్మా. ఋతువులను అనుసరించి వస్తువు వాడకం కూడా ఉండేది. అంటే మట్టి పాత్రలే వాడుకోవాలి. ఉదాహరణకి చెప్తానమ్మా. ఆముక్తమాల్యదలో ఆయన వారి ఇంట్లో వంటల గురించి చెప్తూ రాయలవారు విష్ణు చిత్తుడి ఇంట్లో వంటల గురించి చెప్తూ వర్షాకాలం ఎటువంటి ఉండేది, వేసవికాలం ఎటువంటి ఉండేది, శీతాకాలం ఎటువంటిది ఉండేది చెప్పి ఇంతటితో ఆపలేదు. అది బ్రాహ్మణుడి ఇంట్లో. అది కాక ఒక రైతు ఇంట్లో ఎట్లా ఉండేది, వాళ్ళు మాంసాహారం ఎలా వండుకునేవారు, ఏ ఋతువులో ఎలాంటి ఆహారం తినేవారు చక్కగా వర్ణిస్తాడు ఆయన. అంటే అది ఋతువులను బట్టి మనం తినే ఆహారంలో మార్పు చేసుకుంటే ఆరోగ్యం బాగుంటుంది. అంటే అన్ని తరగతుల వారు, రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడాను. అది అందరూ ఉంది, ఎవరిది వాళ్ళు. ఇప్పుడు వేసవికాలం వస్తే ఆయన చెప్పింది ఏమిటంటే దోరగా పండినటువంటి, పూర్తిగా పండకూడదు, అలాని పచ్చిది ఉండకూడదు, అటువంటి మామిడికాయ ముక్కలతో, కొంచెం తీపివాగు తిరిగిన దోర మామిడికాయ ముక్కలతో చేపలో మాంసమో చెప్తాడు వేసి కొద్దిగా నువ్వుల నూనె పోపు పెడితే ఆ రుచి బాగుంటుంది అంటాడు. మరి ఇప్పుడు ఈ రోజుల్లో నాన్ వెజిటేరియన్ తినే వాళ్ళకి ఆ రుచి తెలుసో తెలీదో నాకు తెలియదు. చెప్తా ఇలాంటివన్నీ. ఉదాహరణకు ఒకటి చెప్పాను నేను. ఇట్లా ప్రతి ఋతువులో ఉండేటటువంటి ఆహారం గురించి చెప్తాడు. అంటే అది ఏంటంటే, ఒకటి తినడానికి హితవుగా అనిపిస్తుంది. మనం అంటూ ఉంటాం, బాగా వాన పడుతూ ఉంటే వేడి వేడి పకోడీలు తింటే ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. లేదా వానాకాలంలో మొక్కజొన్న పొత్తులు వస్తాయి, మొక్కజొన్న పొత్తులు కాల్చుకుని కరకరా తింటుంటే ఎంత బాగుంటుంది అని అనిపిస్తుందా, అనిపించదా? అదే విధంగా నోటికి అనిపించటమే కాదు, పొట్టకు అనిపించాలి, శరీరం మొత్తానికి హాయి ఉండాలి. అంతే కదా. అటువంటి ఆహారం తీసుకోవడం మంచిది. అన్ని రకాలుగాను బాగుంటుంది, ఆ క్షణాన బాగుంటుంది, తర్వాత కూడా బాగుంటుంది. అవునమ్మా. అట్లాంటిది వేసవికాలం వచ్చేటప్పటికి శరీరానికి చలవ చేసి మనసుకు సుఖంగా అనిపించి ఉండేటటువంటి ఆహారం తీసుకోవాలి. ఎర్రని ఎండలో వేడి వేడి కాఫీ తాగుదాం అనిపిస్తుందా, చల్లని పానీయం ఏదైనా తీయగా ఉండేది, పుల్లగా ఉండేది కావాలి అనిపిస్తుంది. ఎందుకు అంటే శరీరంలో చెమట ద్వారా మనలో ఉండే లవణాలన్నీ వెళ్ళిపోతాయి. అవునమ్మా. అందువల్ల కొద్దిగా ఉప్పు తీపి ఉన్నటువంటి పదార్థం పల్చగా ఉన్నది తీసుకుంటే బాగుంటుంది. కనుక ఆ విధంగా ప్రతిదానికి ఉంటాయి. ఇందులో వేసవికాలం వచ్చేటప్పటికి మీరు పాత్రల గురించి అన్నారే, కుండల్లో వండుతారమ్మా పిల్లల కోసం. కుండల్లో గనక వండి కొయ్య తెడ్డుతో గనక దాన్ని వంట పెట్టినట్టయితే, అన్నం వండి పెట్టినట్టయితే పిల్లలకి మేహపు ఉడుకు అంటారు. అంటే శరీరానికి వేడి చేయడం అన్నది ఉండదు. కానీ పెద్దవాళ్ళు వాడరు. అంటే పెద్దవాళ్ళు ఎందుకు వాడరంటే, అందరూ వాడచ్చు, దేవుడికి నైవేద్యం పెట్టాలి, మడి ఆచారం అన్న ఉన్నవాళ్ళు ఒక్కసారి కుండలో అన్నం వండితే ఆ కుండ మళ్ళీ మడికి పనికిరాదు. అందుకని దాన్ని పెద్దవాళ్ళు దానికి వాడరు. కానీ పిల్లల కోసం కుండలో అన్నం వండుతారు. అది పైగా కొయ్య తెడ్డు, మెటల్ వాడకుండా కొయ్య తెడ్డుతో వండి పెట్టడం. దాంట్లో మీరు ఆవకాయ వేసి పెట్టండి, దొరికేవే కదా. అవునమ్మా. మజ్జిగ నీళ్ళల్లో మామిడి పండు వేసి పెట్టండి, అంటే పెరుగు కన్నా మజ్జిగ మంచిది. అవును అవును. అలా పెడితే మంచిది. అదే విధంగా రాత్రిపూట వండిన అన్నం పిల్లలకి పొద్దున పెడతారు వేసవి కాలంలో. ఎప్పుడైతే బియ్యం ఉన్నాయి, బియ్యం రాత్రిపూట వండి ఒక నైట్ అంతా ఉన్నదో దాంట్లో B12 వస్తుంది. అవును. అందువల్ల B12 తేలిగ్గా వచ్చే మార్గం అదే. ఇంకా కానీ చద్దన్నానికి మించిన ఔషధం ఇంకొకటి లేదు. ఇంకా మామూలు చద్దన్నమే కాకుండా దీన్ని గంజిలో కానీ బియ్యం కడిగిన నీళ్లల్లో కానీ వేసి చిటికెడు ఉప్పు వేసి మూత పెడితే అది ఇంకా బాగా B12 వస్తుంది. దాని చద్దన్నం అని దీన్నే అంటారు సాధారణంగా. అవును అవును. మామూలుగా రాత్రి వండి పొద్దునకున్న దాన్ని చల్లనన్నం అంటారు, కానీ చద్దన్నం కాదు. చద్దన్నం అంటే రాత్రి ఇదేమీ లేకపోతే కనీసం నీళ్ళేసి నీళ్లల్లో ఉప్పేసి అన్నం పెట్టేస్తారు, పాడవదు. నీళ్లల్లో వేస్తే అన్నం పాడవదు. అవును అవును. దాంట్లో కొంచెం ఉప్పు వేస్తే చక్కగా ఫెర్మెంట్ అవుతుంది. కొంచెం మజ్జిగ కూడా వేస్తే ఎవరైనా తినొచ్చు అంటారా?
ఎవరైనా తీసుకోవచ్చా? తీసుకోవచ్చమ్మా. మడి మేము దేవుడికి నైవేద్యం పెట్టాలి అనుకునే వాళ్ళు తప్ప ఆ, అది సాధారణంగా కూడా ఎవరైనా- ఏం చేస్తారో తెలుసమ్మా, మడి కట్టుకుని దేవుడికి నైవేద్యం పెట్టి అయిన తర్వాత ఇది విడిగా వీళ్ళ కోసం వేరే దాంట్లో పక్కన పెట్టుకుని అప్పుడు ఇది వీళ్ళు తింటారు. మ్మ్. అంతేగాని ఆ అన్నం తినేస్తే వండింది దేవుడికి నైవేద్యానికి పనికిరాదు కదా, అన్నం తినుండితే. అందుకని అయినా పెద్దవాళ్ళకి అంత అవసరం కూడా ఉండదు, అవును. పిల్లలకి సరిపోతుంది. అమ్మ, అన్నంలో నైటే ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే పాలు కలిపేసి అది తోడు అది చుక్క వేరమ్మ, వేసుకుంటాం. దాన్ని తోడన్నం అంటాం. తోడన్నం అది. తోడన్నం మ్మ్. అది కానీ రాత్రిపూట ఒక కప్పుడు చాలమ్మా. కప్పుడు పాలల్లో అరకప్పుడు పాలల్లో ఇంకా అరకప్పుడు అన్నం వేసేస్తే ఒక కప్పు అయిపోతుంది కదా. దాంట్లో కొంచెమే తోడు పెట్టాలి, ఎక్కువ వద్దు. తోడు పెట్టి ఉంచి సూర్యోదయానికన్నా ముందు తినాలి. ఓహో, ఈ లెక్క ఉందా? ఓకే మందులో ఉప్పు అలాంటివి ఏం వేసుకోకూడదు, ఏమీ నంచుకోకూడదు, అమ్మా, అలాగే తినాలి. ఏమీ బాగుండదు బాగుంది. అంటే నాకు నచ్చదు చెప్తున్నా. కానీ ఆరోగ్యానికి చాలా బాగుంటుంది. మంచిది. సూర్యకిరణాలు రాకుండా తినేయాలి దాన్ని. పిల్లలకి పెడతామమ్మా సాధారణంగా. ఆహా. ఏదన్నా ఉద్దేశం ఏంటమ్మా? ఏదన్నా జబ్బు చేసి కోలుకోవటం లేదు. ఇప్పుడైతే టానిక్స్ డాక్టర్లు కానీ, పూర్వం అట్లా ఉండేది కదా, అవును. టైఫాయిడ్లు ఎనర్జీ అట్లాంటివి డ్రింక్స్ వచ్చి. వచ్చేసినాయి మాకు ఇప్పుడు. ఆ? మాకు ఇప్పుడంతా ఎనర్జీ మెడిసిన్ వచ్చేసింది కదా. అదే ఆ. అలాంటివి తెలియదు నాకు. అలాంటప్పుడు పిల్లలు కోలుకోవటం లేదు. ఒక్కోసారమ్మ ఆడపిల్లలు సన్నగా బక్కగా ఉండి ఏదో కారణంగా 13-14 ఏళ్ళు వచ్చినా 6 ఏళ్ల పిల్లలు 7 ఏళ్ల అవును. పిల్లల్లా ఉంటారు. అవును. అట్లాంటి వాళ్ళకి 40 రోజులు ఇది పెట్టండి. అసలు చూడండి, ఈ 40 రోజుల తర్వాత వాళ్ళ వయసుకు తగినట్టు గబగబా ఎదిగిపోతారు. ఓ. అస్సలు కాకపోతే సూర్యోదయానికన్నా ముందు తినాలి. అది తింటే మాత్రం తొందరగా అరగదు. ఓహో. ఏం పర్వాలా, పొద్దున్నే తినేస్తారు కదా అవును. సూర్యోదయానికన్నా ముందు. ఇన్ కేస్ అస్సలు తినలేకుండా ఉన్నాము, కొంతమందికి పెరుగు నచ్చదు, అట్లాంటి వాళ్ళు ఉంటారు కదా, అవును. వాళ్ళకి ఉల్లిపాయ ఉంటుంది, నీరుల్లిపాయ. మ్మ్. నీరుల్లిపాయ తెల్లది, ఎర్రది కాదు, అమ్మా, తెల్లగా ఉంటుంది. అవునవును. ఆ తెల్ల నీరుల్లిపాయ సన్నగా తరిగి దాని మీద కావాలంటే అది వేయచ్చు. అది కూడా సెకండ్ ఆప్షన్. అదేం మస్ట్ కాదు. మస్ట్ కాదు, అసలు సెకండరీ, అదేలేండి. ప్రధానం కాదు. ఇక గతి లేక అన్నట్టు ఓకే. ఎలాగో అలాగా మింగేసి తినేసినట్టయితే మ్మ్. ఎలా బక్క చిక్కిపోయిన వాళ్ళు దుఃఖముక్కలా తయారవుతారు. ఓ. అంత బాగుంటుంది, అది మంచిది. మ్మ్. దీని పేరు తోడన్నం, చద్దన్నం కాదు. ఓకే. అంటే అన్నంలోనే తోడు పెట్టాం పాలేసి. అవునులేండి, అవును. నిజంగా తోడన్నది అది ఆరోగ్యానికి తోడుగా ఎంత బాగా ఉపయోగపడుతుంది. అదే కదా. సో చద్దన్నం, తోడన్నం, తర్వాత నైటే గంజిలో గాని బియ్యం నీళ్ళలో గాని నానబెట్టి పెట్టుకునే అన్నం, ఇలా రకరకాలుగా ఇవన్నీ కదా. ఏదైనా సరేనమ్మా, మనది ఒక్కటి గుర్తు పెట్టుకోండి. ఆయుర్వేదం చెప్పింది ఏమిటంటే, ఏ దేశంలో ఏ కాలంలో ఏది పండితే అదే ఆరోగ్యం. మ్మ్. వేరే దేశాల నుంచి తెచ్చుకున్నది వేరే కాలాల్లో పండేది ఆరోగ్యం కాదు. మ్మ్. నేను ఉదాహరణకి చెప్తాను, టమాటాలు ఉంటాయి. టమాటాలు ఇప్పుడు వేసవి కాలంలో మే జూనుల్లో టమాటా తినడం ఏమంత గొప్పమ్మా. మ్మ్. ఎక్కడి నుంచో తెచ్చుకున్నదే తప్ప మనది కాదు. మంది కాదు. ఆ రామ్ములక్కాయని అనేవాళ్ళమే, ఒక వాసన ఉండేది. మ్మ్. ఇలా పొడుగ్గా కాకుండా బొంగమిరపకాయల్లాగా కాకుండా ఫ్లాట్ గా గుమ్మడికాయల్లాగా ఉండేవి. అవును, అవును. వాటి దగ్గరికి వెడితేనే ఒక వాసన ఉంటుంది. ఆ. అట్లాంటి రామ్ములక్కాయలు ఎప్పుడు వస్తాయి మనకి? నవంబరు, డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి, మహా అయితే మార్చిలో వస్తాయి. ఈ ఋతువులో అవి తింటే మంచిది. ఓకే. ఇవి కాకుండా తర్వాత మనం సలాడ్స్ లో వేసుకునేవి తింటే కలర్స్ ఉన్న బొంగమిరపకాయలకిను, అంటే క్యాప్సికం అంటాం, అవును. ఎల్లో, రెడ్, గ్రీన్ ఉంటాయి. వాటికి దీనికి తేడా ఏంటమ్మా? మ్మ్. కాబట్టి ఏది ఎప్పుడు ఉంటే అప్పుడే ఏది తీసుకోవటం ఎప్పుడు మంచిది. ఉంటే అవి అప్పుడే తినాలి. అవి తింటేనే ఆరోగ్యం. ఋతువులు కానివి తినడం, విదేశాల్లో పండినవి తినడం, మ్మ్. అది ఆరోగ్యానికి ఏమంత మంచిది? ఈ ఋతువులో మీరు మామిడి పళ్ళు ఎంత తిన్నా ఏం చేయదమ్మా పెద్దగా. మ్మ్. ఈ మరీ డయాబెటీస్ హైలో ఉన్న వాళ్ళ సంగతి నేను చెప్పలేను, కానీ పెద్దగా నార్మల్ గా చెడు చాలా చేయదు. మంచిది. బోలెడే విటమిన్ ఏ ఉంటుంది. అవును. పిల్లలకి ఎంత మంచిదో. ఒకప్పుడు హాయిగా తినేవాళ్ళు గనక కంటి చూపు ఉండేది. ఇప్పుడు అది మానేసి మాజా తాగుతుంటే కంటి చూపు ఎట్లా ఉంటుంది? బాగా చెప్పారు. 365 రోజులు మాజా దొరుకుతుంది. అవును. మ్యాంగో మాత్రం ఈ ఋతువులోనే సీజన్లోనే దొరుకుతుంది. దాంట్లో విటమిన్ ఏ చాలా ఉంటుంది. ఆ. అత్యధికంగా విటమిన్ ఏ ఉండేటటువంటి పండు మామిడి పండు. బొప్పాయి కూడా అంటారు. ఒకప్పుడు ఇది ఎక్కువ ఇట్లా సీజనల్ గా మనం ఆహారం తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఈ ఋతువులో చాలా మంచిది. పసిపిల్లలకైతేనేమో చిట్టుడుకు నీళ్ళు ఇస్తారు, అవును, చాలా మంచిది అవి. అవును. జస్ట్ ఒక ఉడుకు పట్టగానే ఆ నీళ్లు ఉడుకు పట్టగానే ఆ నీళ్లు తీసి అందులో కొద్దిగా మజ్జిగ చుక్కలు ఏమన్నా వేసి పిల్లలకి చిటికెడు ఉప్పు వేసి ఇస్తే చాలా మంచిది. ఓకే.
లేదు వాళ్ళకి కొంచెం ఏడాది 2 ఏళ్ళు వచ్చాక అన్ని రకాల టేస్ట్‌లో అనుభవంలోకి వస్తే కొంచెం 2 చుక్కలు నిమ్మరసం పిండామంటే ఇంకా ఆనందంగా తింటారు. ఓహో! చిట్టుడుకు నీళ్ళలో. చిట్టుడికి నీళ్ళల్లో వేయొచ్చు. ఓకే. ఓకే. ఆ నీళ్లు ముఖ్యం. అమ్మ. దాంట్లో కొంచెం ఉప్పు, కొంచెం నిమ్మరసం, హ్మ్. లేదు మనం జీలకర్ర వేయించి పొడి కొట్టి కాస్త వేసి, అంటే ఫ్లేవర్స్ కావాలి అనిపిస్తే, అవును. లేకపోతే ఇలా ఇచ్చేయచ్చు. తప్పకుండా. సీజన్ బట్టి మనం ఆరోగ్యాన్ని, కాపాడుకోవాలి. వాతావరణాన్ని బట్టి అసలు ఆహారమే అన్నిటికన్నా గొప్ప మందమ్మ, అవును. ఔషధం. అవును. దాన్ని జాగ్రత్తగా వాడుకోగలిగితే ఏ రకమైనటువంటి సమస్యలు ఉండవు. కాకపోతే ప్రస్తుతం మనం తినే ఆహారమే రోగ కారణం అయ్యేటటువంటి పరిస్థితి వస్తుంది. అవును. మందులుండి సరిగ్గా లేక గంటల తరబడి నానబెట్టి కడుక్కోవాలి. ద్రాక్ష పళ్ళు తినడం అంత భయంకరమైనటువంటి పరిస్థితి మరొకటి లేదు మనకి. అవును. మామిడి పళ్ళు కూడా కార్బైడ్ వేసి పండించినవి అవి వస్తున్నాయి. అవును. చేత ఆరోగ్యం అని చెప్పలేము, కానీ ఇది మాత్రం నేను చెప్పినవి ఇవే పళ్ళ మాట ఎట్లా ఉన్నా అయ్యే. అన్నము, పెరుగు ఇవి అవునవును. మాత్రం కానీ బ్యాక్ టు రూట్స్‌కి వెళ్ళాల్సిన అవసరం ఉందమ్మా. చాలా ఉందమ్మా. కాస్త అవగాహన అయితే వచ్చింది నాకు తెలిసి. వచ్చింది. ఇంకా కానీ దాన్ని బాగా వినియోగించుకుంటున్నారు కదమ్మా. అవును. ఆర్గానిక్ అని చెప్పి మామూలు ఆ. వాటికే స్టాంప్ వేసి వాడుకుంటున్నారు. అవును. అవును. రైట్. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు. మార్నింగ్ తీసుకెళ్ళారంటే కొట్టి పడేశారు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. As of now, we are comfortable this అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరంట కదా. నీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? APSFC వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.